H4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. 1,22,000 కోట్ల అణుశక్తి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో సీఎం డెడ్లీ వార్నింగ్. సీఎం చంద్రబాబు. గంజాయిపై పటిష్ట చర్యలు తగ్గేదేలే అన్న హోంమంత్రి. అన్నపూర్ణదేవి అలంకారంలో బాల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ దర్శనం. భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లో 1,22,100 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ ఉదయం రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మతో కలిసి పీటీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ దీన్ దయాళ్ కు పుష్పాంజలి ఘటించారు. जो स्वच्छ ऊर्जा यानी क्लीन एनर्जी में आगे रहेंगे. इसलिए हमारी सरकार स्वच्छ ऊर्जा के अभियान को एक जन आंदोलन बनाकर काम कर रही है. हमने पीएम सूर्यघर मुफ्त बिजली योजना शुरू की. आज इस योजना के तहत शहरों और गांवों में छतों पर सोलर पैनल लग रहे हैं. हमारे किसानों को सस्ती बिजली मिले, इसके लिए पीएम कुसुम योजना के तहत खेतों में भी सोलर पंप लगाए जा रहे हैं. आज इस दिशा में कई राज्यों में सोलर प्रोजेक्ट्स का उद्घाटन हुआ है. इन प्रोजेक्ट से लाखों किसानों को सीधा लाभ मिलेगा. यानी घर में मुफ्त बिजली के लिए पीएम सूर्यघर मुफ्त बिजली योजना और खेतों में मुफ्त बिजली के लिए पीएम कुसुम योजना. अभी मैं कुछ देर पहले पीएम कुसुम योजना के कई मेरे किसान भाई बहनों से जो इनके लाभार्थी हैं उनसे बात कर रहा था. मैं महाराष्ट्र के भी किसान भाई बहनों से बात कर रहा था और वो अपने जो अनुभव बता रहे थे वो बहुत ही उत्साहवर्धक थे. सौर ऊर्जा से मुफ्त बिजली उनके लिए बहुत बड़ा वरदान साबित हो रहा है. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు సోషల్ మీడియా అంశాలపై శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ ప్రచారాలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత పాలకుల హయాంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని, కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఒక్కో వ్యవస్థను సరిదిద్దుకుంటూ వస్తున్నామన్నారు. నేరస్తులకు అండగా ఉండే రాజకీయ నేతలను తాను ఇంతవరకు చూడలేదని, రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులను బయట పెట్టారని, వారి ముసుగు తీస్తే ప్రజలే అర్థం చేసుకుంటారని తెలిపారు. కడాన దేశ వాళ్ళైతే ఇప్పుడు కూడా రాలేదు. కనీసం నేనేమంటున్నానంటే దేశ వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం. ఆ రోజు లీ క్వాన్ యూ ఉన్నాడు. లీ క్వాన్ యూ వాజ్ ది ఆథర్ ఆఫ్ సింగపూర్ ఎకానమీ. నేను ఆయనతో క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన పిఎంగా అయిన తర్వాత సీనియర్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఏ విధంగా ఎంత రెస్పెక్టబుల్గా ఉంటారు. నేను పోయినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత చాలా గౌరవించి హైదరాబాద్ డెవలప్మెంట్కి సహకరించారు. నేను ఒకసారి అపోజిషన్లో ఉన్నప్పుడు సింగపూర్కి వెళ్ళి అధికారంలో ఉన్నప్పుడు సింగపూర్ మొత్తం నైట్ క్లీనింగ్ ఎట్టు చేస్తారో చూసి దేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆయన ఎవరైనా పోతే ఆ దేశానికి ఎప్పుడన్నా కలిస్తే నేను ప్రపంచంలో చాలా దేశాలు మా దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ షాపింగ్ ముస్తఫా షాపింగ్ మాల్ ఉంది, అక్కడ పోయి కొనుక్కుంటారు ఏదైనా వస్తువులు ఇవి. లేకుంటే ఇక్కడ ఈ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్స్ ఉన్నాయి, 3-4 రోజులు ఉండిపోతారు. కానీ ఫస్ట్ టైం ఒక రాత్రంతా అధ్యయనం చేసి ఇండియాకి వెళ్ళి నైట్ క్లీనింగ్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అని చెప్పి అందరికీ చెప్పేవాడు దేశం. నేను 2014లో ఆలోచించి ఒకప్పుడు నేను హైదరాబాద్ అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ టైం నేను పోయిన దేశం అమెరికాకి వెళ్ళాను టెక్నాలజీ కోసం.
2014 వచ్చేటకుంది నేను ఒక మాట చెప్పాను ఎలక్షన్లో, మీరందరూ గుర్తుపెట్టుకోరు. 2014లో రాజధాని లేదు, రాజధాని కడతాం, ఆ రాజధాని సింగపూర్కు సమానంగా ఉంటుందని నేను చెప్పాను. నన్ను నమ్మారు. ఆ నమ్మకం కోసం నేరుగా సింగపూర్కు పోతే సింగపూర్ గవర్నమెంట్ నేను చెప్పిన మాట పైన నమ్మి ఆ రోజు అధ్యక్ష క్యాబినెట్లో పెట్టి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఉచితంగా ఇవ్వడానికి ఆమోదించారంటే ఇది ప్రపంచంలో ఒక చరిత్ర అధ్యక్ష. నేను ఒకటే అడిగాను, మీరు రిపోర్ట్ అవన్నీ తయారు చేయాలంటే డబ్బుల విషయం కాదు, చాలా సమయం అవుతుంది, నేను టెండర్లకు పోవాలి, ఒక 6 నెలలు సంవత్సరం అవుతుంది, అట్లా కాకుండా మీరు ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేయమంటే దే మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఓకే మేము ఆలోచిస్తామని చెప్పి విత్ ఇన్ 6 months or 8 months వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ మనకి ఇచ్చారు అధ్యక్ష ఆ దేశం. అలాంటి దేశం పైన మీరు ఆరోపణలు పెట్టగలిగారంటే, వాళ్ళని కూడా మీరు భయపెట్టగలిగారంటే ఈ ప్రపంచంలో ఎప్పుడు జరగదు అధ్యక్ష. గడాన దేశ పీపీపీలు పవర్ సెక్టర్లో సోలార్, విండ్, ఈరోజు మనందరం చూస్తున్నాం. విండ్ వాడకుండా, పవర్ వాడకుండా 10,000 కోట్ల రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు డబ్బులు కట్టాం క్యాపిటల్ కాస్ట్ కింద. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు గురువారం అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే వేద పండితులు అమ్మవారికి కుంకుమాభిషేకాలు, ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాంతి భద్రతలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, గతంలో పోలీసులను అతిగా ఉపయోగించడం జరిగిందని, దానికి నిదర్శనమే 151 నుంచి 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డి పడిపోయారని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్తో పాటు పలువురిపై పోలీసులను ప్రయోగించారని గుర్తు చేశారు. చాలా మందికి తాము ఎందుకు జైలుకు వెళుతున్నామో కూడా తెలియని పరిస్థితి అప్పట్లో ఉండేదన్నారు. శాంతి భద్రతలను కాపాడటానికి ఎంతో ప్రయత్నించామని, ఈ ఏడాది రాష్ట్రంలో 16% నేరాలు తగ్గాయని వెల్లడించారు. బలహీన వర్గాలు, మహిళలపై నేరాల సంఖ్య రాష్ట్రంలో తగ్గిందని సభకు తెలియజేశారు. అలాగే ఆ రాష్ట్రంలోని శాంతి భద్రతలు బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఆ కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అధ్యక్ష. ఇంతకు ముందు అధ్యక్ష మీ అందరికీ తెలుసు, అధిక పోలీసుని చట్టవిరుద్ధంగా ఉపయోగించడం, అదేవిధంగా దాన్ని బట్టి బేస్ వల్ల ప్రజల్లో ఒక అసంతృప్తి, అధికార దుర్వినియోగం, లేకపోతే ఇంకా ప్రజల మీద నమ్మకం కోల్పోవడం, ఇవన్నీ కూడా కనిపించినాయి అధ్యక్ష. దానికి నిదర్శనమే 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి కేవలం 11 సీట్లకు పడిపోయి ఈరోజు ప్రతిపక్ష హోదాని అడుక్కునే పొజిషన్కి తీసుకొచ్చారంటే, ఆ రోజు శాంతి భద్రతలను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మీలాంటి వాళ్ళ మీద, నాలాంటి వాళ్ళ మీదే కాకుండా సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ బాబు గారి మీద, ఇక్కడ చాలా మంది మీద అక్రమంగా కేసులు పెట్టే పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు అధ్యక్ష, చాలా మంది కార్యకర్తలు కానీ సామాన్యమైన ప్రజలు కూడా
ఆ టైంలో అనేకమైన కష్టాలు పడ్డారు, అనేకమైన కేసులు పడ్డారు. చాలామంది ఎందుకు జైలుకి వెళ్తున్నారో కూడా తెలియకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకున్న అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత గాడి తెప్పిన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి. సంక్షోభాలను ఎదుర్కోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కొత్తమీ కాదు, కానీ ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవడం అన్నది నిజంగా ఫస్ట్ టైం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే కాకుండా చాలా మూల స్తంభాలు, ప్రజాస్వామ్యంలో మూల స్తంభమైన లా అండ్ ఆర్డర్ని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసి కనీసం MOPF నిధుల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడికి రప్పించుకోవాలనే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కూడా ₹1 కూడా పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ₹1 కూడా తీసుకొచ్చుకోవాలనే పరిస్థితిలో ఆ రోజు ఉంటే, అప్పటి నుంచి బేస్ చేసుకొని ఈ రోజు వరకు కూడా పోలీస్ సిస్టమ్ని కానీ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ని కానీ ఒక గాడిలో పెట్టడానికి నిరంతరం కూడా కృషి చేస్తున్న పరిస్థితి. మిగతా సబ్జెక్టులన్నీ రోజు ఒక రోజు ఒక సబ్జెక్ట్ వచ్చినా కూడా నిరంతరం శాంతి భద్రతల మీద చర్చలు జరిపి శాంతి భద్రతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 3 నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు 16% తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతున్నారు అధ్యక్ష. ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీలో అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం రాష్ట్రం కూడా 2వ స్థానం నిలవడం అన్నది కూడా ఈరోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా నేరాలపై జీరో టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు డిపార్ట్మెంట్ కానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు, ఈరోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష, ఈ అల్లర్లకి సంబంధించి దగ్గర 42% తగ్గడం అధ్యక్ష. బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష, దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆ రోజు ఆ గవర్నమెంట్లో 151 సీట్లున్నా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు, స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే. ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి, విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి. ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాని ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి, స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష. దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సీఎం గారి చిత్తశుద్ధి వల్ల ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది 4.84% మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా SC/STకి సంబంధించి అధ్యక్ష నేరాలు కూడా 15% తగ్గినాయి అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా NDPS కేసులు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఇక్కడ మనకి సాధారణంగా ఇక్కడ లాస్ట్ 5 years గవర్నమెంట్లో పర్యవేక్షణ లోపం అన్నది, నిఘా వ్యవస్థ అన్నది పూర్తిగా విఫలమైందని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే గాంజా విచ్చలవిడితనం పెరిగిపోవడం అధ్యక్ష. దానిలో భాగంగానే మనం ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలామంది రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో లిక్కర్ల రేటు విపరీతంగా పెరగటం, అదేవిధంగా కల్తీ లిక్కర్ అమ్మటం వల్ల చాలామంది ప్రజలు ఆ లిక్కర్ వైపు వెళ్లకుండా గాంజాని ఎక్కువ మందిని చూస్ చేసుకుని గాంజాని విచ్చలవిడితనం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ టైంలో గాంజాకి ప్రత్యేకంగా ఎటువంటి వింగ్ ఏర్పాటు చేయకపోవడం, సెబ్ అని చెప్పి కేవలం ఇసుక మీద, మద్యం మీద వాళ్ళు 1,22,000 కోట్ల అణుశక్తి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వచ్చారో సీఎం డెడ్లీ వార్నింగ్, సీఎం చంద్రబాబు. గాంజాపై పటిష్ట చర్యలు, తగ్గేదేలే అన్న హోంమంత్రి. అన్నపూర్ణదేవి అలంకారంలో బాల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ దర్శనం. TS4 తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.